మెరన్ దేశ ఐపీఎల్ చరిత్రలోనే ఒక సంచలనం అయితే సృష్టించారనమాట. సో, యంగ్‌స్టర్స్‌ని ఎందుకు బిజినెస్ ఫీల్డ్ ఎంకరేజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో కావ్య మెరన్‌ని చూస్తే మనకు అది అర్థమవుతుందనమాట. సో, కావ్య మెరన్ వచ్చేసి కళానిధి వారు ఏకైక కుమార్తె అనమాట. వాళ్ళకొచ్చేసి చాలా అంటే చాలా బిజినెస్‌లే ఉంటాయి. ఆమె ఏం సంచలనం సృష్టించిందో తెలుసా? అంటే ఇంతవరకు ఐపీఎల్ టీమ్స్ ఏవి చూసుకున్నా సీఎస్‌కే, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఏ టీమ్ తీసుకున్నా కానీ ఆడియన్స్ నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి, ఈ టికెట్ ప్రైస్‌ని ఇంకా ఎంత పెంచాలి, ఎలా వాళ్ళ నుంచి తీసుకోవాలి మనీ అని ఆలోచిస్తారు. ఏ బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తి అయినా అలానే ఆలోచిస్తారనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ కావ్య మెరన్ సన్ రైజర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో ఆమె అయితే మొన్న ఏదైతే మ్యాచ్ జరిగిందో వర్షం వల్ల ఆగిపోయింది కదా, సో ఆ మ్యాచ్‌కి ఆడియన్స్‌కి ఎలాంటి యూజ్ ఉండదనమాట. అంతా కూడా వర్షం వలన వేస్ట్‌గా అయిపోతుంది. ఆ మ్యాచ్ అనేది ఇంకా వీళ్ళకొక పాయింట్, వాళ్ళకొక పాయింట్ ఇచ్చేసి ఆ మ్యాచ్‌ని అనేది ఆడుకోకుండా చేస్తారు. సో, అలాంటి ఒక మ్యాచ్ ఏదైతే ఉందో ఆడియన్స్ ఫీల్ అయ్యుంటారు కదా, నాకు డబ్బులంతా వేస్ట్ అయినాయి. సో, అలాంటి వాళ్ళకి కావ్య మెరన్ అయితే ఒక ఆఫర్ ఇచ్చారనమాట. సో, ఆళ్ళైతే ఎంతైతే డబ్బులు పెట్టి టికెట్ కొన్నారో ఆ టికెట్ డబ్బుల్ని ఆమె తిరిగి ఇస్తాననడం ఒక సంచలనమే అనే చెప్పాలనమాట. ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరు కూడా చేయని పని కావ్య మెరన్ అయితే చేశారనమాట. చూద్దాం. నిజానికి సన్ రైజర్స్‌కి ఫ్యాన్స్ బేస్ చాలా తక్కువ. మెయిన్‌లీ ఫ్యాన్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసమే ఇలాంటి ఆఫర్ ఇచ్చారని చాలామంది అయితే అంటున్నారు. బట్ ఏది ఏమైనా గానీ ఇలాంటి ఒక స్ట్రాటజిక్ వే మిగతా ఐపీఎల్ టీమ్స్‌కి ఎందుకు ఉండవురా అంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ హ్యూజ్‌గా ఉంటదనమాట. సో, వాళ్ళు గిన రిటర్న్ ఇవ్వాలంటే చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోతది. సో, దానివల్ల వాళ్ళు వెనకాల స్టెప్ అయ్యుండొచ్చు, చూద్దాం. బట్ ఇదైతే కావ్య మెరన్‌లో చాలా అభినందించాల్సిన. ఇక సన్ రైజర్స్ అయితే ప్లే ఆఫ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక ప్లే ఆఫ్‌లోకి విన్ అవుతే తర్వాత వచ్చేది ఇంకా డైరెక్ట్ ఫైనల్సే అనమాట. ఎందుకంటే సన్ రైజర్స్ టాప్ 2 పొజిషన్‌లో ఉంది. ఒక ప్లే ఆఫ్ నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఒక్కటి ఓడిపోయినా ఇంకో ఛాన్స్ అయితే ఉంటది సన్ రైజర్స్‌కి అనమాట. సో, అలాంటి అద్భుతమైన ఆట తీరుతో సన్ రైజర్స్ అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుందనమాట. మనం సన్ రైజర్స్ ఈసారి కప్పు కొట్టాలా అనేసి అయితే కోరుకుందాం. ఏం జరుగుతుందో తెలియదు కదా ఎవరికైనా సరే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.